ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తున్నా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా? దేవుడు మన అనుదిన దైనందిన జీవితంలో ఏ వాక్కునిచ్చి మనల్ని లేపుతున్నాడు, ఏ వాగ్దానాన్ని ఇచ్చి మనల్ని బలపరుస్తున్నాడు చూద్దాం. ఈరోజు దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడు. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇస్తున్న గొప్ప వాగ్దానం, మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. ఈరోజు మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాలు కావాలి, అద్భుతాలు కావాలి. అనుకున్నవి అనుకున్నట్లుగా మనకు జరగాలంటే దేవుని సహాయం తప్పనిసరిగా మనకు అవసరం. బైబిల్ గ్రంథంలో దేవుడు అద్భుతాలు చేశాడు. అననుకూల పరిస్థితుల్లో కూడా, చివరి టైంలో కూడా దేవుడు అద్భుతాలను జరిగించాడు. దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కుంటి వారిని దేవుడు లేపాడు, గుడ్డి వారిని చూపునిచ్చాడు, మోగవారిని మాట్లాడింపజేశాడు, చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించాడు. ఇక చనిపోతున్నప్పుడు ఇక బ్రతకదు అనుకున్న సమయంలో కూడా దేవుడు అనేకుని బాగుపరిచి కొన్ని అద్భుత కార్యాలను, కొన్ని గొప్ప కార్యాలను జరిగించినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు నీ జీవితంలో కూడా ఏది జరగదని నువ్వు అనుకుంటున్నావో, ఏది ఎవరి వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావో, ఎవరు నీకు సహాయం చేయరు, సహకరించాలని అనుకుంటున్న సమయంలో దేవుడు నీకు అద్భుతంగా సహాయం చేస్తూ, ఘనకార్యాలు జరిగిస్తూ, నీకు ద్వారాలు తెరుస్తూ, నీ పట్ల గొప్ప మేలు జరిగిస్తూ, నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఈరోజు దేవుడు ఈ యొక్క వాగ్దానం ఇస్తూ ఉండగా వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందాం. దేవుడు అద్భుతాలు చేయవడని నమ్మి విశ్వసించి దేవుని మీద ఆధారపడి ముందుకు కొనసాగుదాం. అందరం కూడా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, వారు అనుదిన జీవితంలో నీ గొప్ప కార్యాలు, నీ అద్భుత కార్యాలు, నీ బలమైన కార్యాలు జరిగిస్తూ వారి జీవితంలో విజయం వైపు, అద్భుతం వైపు, ఆశ్చర్య కార్యాల వైపు జరిగించండి. ప్రతి బంధకాల నుంచి విడుదల కార్యం జరిగించండి. నీ శక్తి దిగుతూ ఉండగా ఈ ఉదయకాలం సూపర్ న్యాచురల్ పవర్తో ఈ దినమెల్లా ఉచ్చరించి సంతోషించే గొప్ప వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డలకు దయచేస్తూ నీ నామ మహిమార్థంగా ముందు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్దాం. అనేకులకు షేర్ చేద్దాం, లైక్ చేద్దాం, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.